చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఫ్యాను సౌండ్ వస్తుందండి, ఏమనుకోవద్దు. ఫ్యాన్ తిరుగుతుంది, అందుకు కొంచెం సౌండ్ వస్తుంది. ఈరోజు వీడియో ఏంటంటే మా నాన్నగారిది ఈరోజు ఆర్థికం అండి. మా నాన్నగారు చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. అయితే మా నాన్నగారు మా రాంబుట్లపాలెం గ్రామానికి బియ్యంగా పనిచేశారండి. మా నాన్నగారు చేసింది బియ్యంగానే, కానీ సీఎం లెవెల్లో ఉండేదండి. మా నాన్నగారికి జనాల్లో అంత అభిమానం అన్నమాట. జనాలకి మా నాన్నగారంటే అసలు ఆయన సేవ దాదాపు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మా రాంపుట్లపాలెం గ్రామ ప్రజలకు కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి, తన సేవలు అందించారండి. ఇంకోటి ఏంటంటే తను మా గ్రామాలకే కాదండి, చుట్టుపక్కల ఎక్కడైనా గొడవలు పడ్డా సరే వచ్చి మా నాన్న దగ్గర అవి తీర్పు చేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అంత బాగా చేశారు. మా నాన్నగారికి అంత పేరు ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఆ టైంలో మనకు ముఖ్యమంత్రి చేసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు మా నాన్నగారు తరచూ ఎవరైనా జాబులు కావాలన్నా ఏదైనా పనులు ఉన్నప్పుడు వాళ్ళని హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్లను కలుస్తూ ఉండేవాళ్ళండి. అలాంటి టైంలో విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో మా నాన్నగారిని అన్నారంట. ఏమనంటే, తమ్ముడు ఎక్కడన్నా 10 ఎకరాల పొలం చూసుకోమని హైదరాబాదులో. నాకెందుకన్నా, నాకు మా నాన్న సంపాదించింది చాలా ఉంది, అది చాలు నాకు. మా నాన్న సంపాదించింది నాకు చాలు అన్నారంట. అంత నిజాయితీపరుడండి మా నాన్నగారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ కంపెనీ ఉందండి. అది ఓపెనింగ్కి రోసీ గారు, పురంధరేశ్వరి గారు, పెద్ద పెద్ద మినిస్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ మా మినిస్టర్ గారు మోపిదేవి వెంకటరమణ గారు మా తమ్ముడిని రోసయ్య గారికి పరిచయం చేస్తూ, ఇదిగో చీరాల ప్రసాద్ రెడ్డి ఇక్కడ మా పంచాయతీ ప్రెసిడెంటు, పోతే మండల వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు అని చెప్పి పరిచయం చేస్తుంటే రోసయ్య గారు అన్నారంట, మా సామిరెడ్డి కొడుకు నువ్వని. మా నాన్నగారి లెవెలు అంత ఉండేదన్నమాట. అప్పుడు చాలా చాలా మంచి పేరు ఉందండి మా నాన్నగారికి, అంత పేరు తెచ్చుకున్నారు. అయితే వాళ్ళ ఆర్థికం కాబట్టి నాకు ఎందుకో మా నాన్నగారు చేసినటువంటి కొన్ని సంఘటనలు మా నాన్నగారు బాగా గుర్తొచ్చారనమాట. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఎంత గొడవలైనా సరేనండి, అసలు పోలీస్ స్టేషన్కి, కోర్టులకి వెళ్ళే పని లేదండి. అన్నీ మా వాకిట్లోనే, అన్నీ పోలీస్ స్టేషన్, కోర్టు అన్నీ మా వాకిట్లోనే. అంత చాకచక్యంగా వ్యవహారం చేసేవాళ్ళు మా నాన్నగారు. ఇంకా చెప్పాలంటే అసలు చాలా ఉందండి మా నాన్న గురించి. మా నాన్నగారి గొప్పతనం చెప్పలేనంత ఉంది. కానీ ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు కనుక నా వీడియో నచ్చితే, మా నాన్నగారి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.